మనిషికి నువ్వు 100 ఇచ్చినా సరే తన లోపమే ఎతుక్కుంటాడు. అట్లాంటోళ్ళకి నీ జీవితం అద్భుతంగా ఉందంటే నా వలన అని చెప్తే అమాయకత్వం. ప్రస్తుతం అలాంటి నేరేటివ్ థింకింగ్ కోసం వార్తలు రాసుకొస్తున్నారు ఈనాడు జ్యోతి. అతివకు కోరినంత రుణం అనగానే మనం ఏమనుకుంటాం, ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ పథకం అనుకుంటాం. విషయం ఏంటయ్యా అంటే వినూత్నంగా డ్వాక్రా రుణ ప్రణాళిక క్షేత్రస్థాయి అవసరాలు ప్రతిబింబించేలా తయారు. స్వయం సహాయక బృందాల అభ్యర్థులకి సభ్యులకు ఆర్థిక ఊతం. ఎన్యూమరేటర్లుగా 125 మంది సభ్యులకు శిక్షణ. వాళ్ళందరూ ఎవరు తెలుగుదేశం కార్యకర్తలే ఉంటారు. మొత్తం 88,48,109 మంది సభ్యులకి 61,964 కోట్ల రూపాయలు. ఇది ప్రతి ఏడాది ఇస్తూ ఉండేది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు అందజేత. డ్వాక్రా మహిళలకు ఎప్పుడు ఇవ్వట్లేదు అప్పులు. అత్యధిక వ్యవసాయ రంగంలోనూ 11,319 కోట్లు. అప్పుతో పాటు కోరుకున్న రంగాలు శిక్షణ అందజేత. ఇవన్నీ ఎప్పటి నుంచినో జరుగుతున్నదే కదా. ఇవన్నీ అప్పుడు జరిగినప్పుడు అవన్నిట్లో ఏదో ఒక లోపల ఎతకడం, లేకపోతే అసలు వార్తే అయిపోవడం. ఇప్పుడేమో అద్భుతం జరిగిపోతుంది, ఇదంతా వాళ్ళ జీవితాలన్నీ మెరుగైపోయినాయి అని చెప్పుకొచ్చేటటువంటి అంశం జరుగుతుంది. వాళ్ళ జీవితాలు మెరుగుపడుతుంటాయి. అదే సమయంలో ప్రభుత్వాలు ఇచ్చేది ఫైనల్గా వాళ్ళ చేతికి ఏంటనేది చూస్తారు. అది ఆలోచించుకోవాల్సింది.